కనెక్ట్ ఏపీ ఐరో ఎక్స్పో రెండవ రోజు ఘనంగా జరిగింది. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఎక్స్పోలో 66 స్టాళ్లు ఏర్పాటు చేశారు. టెలికాం, ఇంటర్నెట్, డిజిటల్ కేబుల్ టీవీ, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ సిస్టమ్స్, సీసీటీవీ సర్వైలెన్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి 9 సాంకేతిక రంగాలకు చెందిన సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులో ఉంచారు. ఎక్స్పో కార్యక్రమానికి వినియోగదారులు, ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల నుంచి మంచి స్పందన లభించింది. కేబుల్ రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు అందుబాటులో ఉన్న సేవలపై ఏటా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. కేబుల్ ఆపరేటర్ల రంగానికి ఊతం ఇచ్చేందుకు ఈ ఎక్స్పో ఎంతో దోహదం చేస్తుందని డిజిటల్ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఈ కేబుల్ ఎగ్జిబిషన్ సందర్భంగా కనుమరుగవుతున్న కేబుల్ ఆపరేటర్లను నిలబెట్టుకునే విధానానికి నాంది పలుకుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ వ్యవస్థ మీద నమ్ముకొని కొన్ని వేలాది మంది ఆపరేటర్లు ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. రోడ్డును పడకుండా వీళ్ళని ఏదో విధంగా కాపాడదామనే ఆలోచనతో జీటీపీఎల్ లాంటి పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఆపరేటర్కి సర్వీస్ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా డిష్ల ద్వారా, శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి కేబుల్ ఆపరేటర్ కూడా రాబోయే తరుణంలో కొత్త టెక్నాలజీని అవలంబించి ముందుకెళ్ళాలి. కేబుల్ వ్యవస్థను నిలబెట్టుకోవటమే కేబుల్ ఆపరేటర్ ధ్యేయం. ఆపరేటర్స్ కానివ్వండి, లేకపోతే ఐఎస్పీస్ కానివ్వండి, చాలా మంది వచ్చారు, విజిట్ చేస్తున్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరినీ కలుసుకోవడం అండ్ వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. పిఓఎల్ ఫైబర్ నెట్ ద్వారా మేము ఇక్కడ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది వచ్చేసి ఏంటంటే పైషో అనే ఓటీటీ యాప్, దాంట్లో ఏంటంటే ఈటీవీ, ఆహా ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఈటీవీని కూడా పైనీర్ డిజిటల్ టీవీ వచ్చేసి ఐపీటీవీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పైనీర్ ల్యాబ్స్ కింద ఇంకొక వర్టికల్ కూడా ఉంది, అది వచ్చేసి పైషో అని. సో ఓటీటీ యాప్స్ అని ప్రొవైడ్ చేస్తుంది.